హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో హల్దీ ఈవెంట్ జరిగిన రోజే ఈవినింగ్ మెహందీ ఈవెంట్ అయితే జరిగింది. యాక్చువల్లీ మేమైతే అది ఈవెంట్లో సెలబ్రేట్ చేయాలి అనుకోలేదు. జస్ట్ నా కోసం మాత్రమే మెహందీ పెట్టే వాళ్ళని పిలిపించాము. బట్ ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ కూడా చాలామందే ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మెహందీ అయితే పెట్టించేసాము. యాక్చువల్లీ నా కోసం ఒకటే మెహందీ ఆర్టిస్ట్ని పిలిపించాం కాబట్టి వాళ్ళైతే ఓన్లీ 2 మెంబర్స్ వచ్చారు. సో ఫస్ట్ అయితే మా వాళ్ళకి పెట్టించాను, ఎందుకంటే నాకు పెట్టడం స్టార్ట్ చేస్తే ఇంకా అవర్సే అయిపోతుంది కదండి. నాకైతే తిరుపతి నుండి ఆకాష్ మెహందీ ఆర్ట్ అనే టీం వాళ్ళు వచ్చి మెహందీ పెట్టారు. అండ్ వీళ్ళ డీటెయిలింగ్ అయితే ఎంత ప్రిసైజ్గా ఎంత బాగుందో అసలు. నేనైతే ఇలా స్పెసిఫిక్గా నాకు ఇలా కావాలి అలా కావాలి అని ఏం అడగలేదు. బట్ ద అవుట్పుట్ ఈజ్ వెరీ గుడ్ అనమాట. ఎస్పెషలీ దోస్ పీకాక్స్, ఎలిఫెంట్స్ అన్నీ కూడా. కమింగ్ టు మై అవుట్ఫిట్, నేనైతే ఈ అవుట్ఫిట్ని లాస్ట్ మినిట్లో స్టిచ్ చేయించాను. యాక్చువల్లీ మా అత్తని మొత్తం నా అవుట్ఫిట్స్ అన్నీ స్టిచ్ చేస్తారు. సో నాకైతే ఎటువంటి భయం లేదనమాట ఎలా వస్తుందా అవుట్పుట్ అనేసి. అంత బాగా స్టిచ్ చేశారు. అందరూ మెహందీ అంటేనే గ్రీన్ అవుట్ఫిట్ చూస్ చేసుకుంటారు కదా, బట్ మెహందీ పండిన తర్వాత ఏ కలర్ వస్తుందో ఆ కలర్ ట్రై చేద్దాము అన్నట్లు ఈ కలర్ కాంబో అయితే నేను ట్రై చేశాను. లెగ్స్కి నేనైతే మెహందీ ఇలా సింపుల్గానే పెట్టించేశాను, ఎందుకంటే మనకి కష్టం అయిపోతుంది కదా అంతసేపు ఉంచుకోవడం. పాపం నా ఫ్రెండ్స్ అండ్ మా సిస్టర్ అయితే మార్నింగ్ నుండి నాతోనే ఉండి అన్నీ చూసుకున్నారు. అండ్ వీళ్ళైతే లాస్ట్లో పెట్టించుకున్నారు మెహందీ కూడా. మెహందీ పెట్టడం కంప్లీట్ అయిన వెంటనే ఇలా ఫొటోస్కి అయితే కొన్ని పోజెస్ ఇచ్చేసాను. అండ్ ఇలా మెహందీ ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.